హలో మై డియర్ ఫ్రెండ్స్, మనము జెమినైతో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. అయితే ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే, ఏదైనా ఒక పని ప్రస్తుతం జరుగుతుందా అని క్వశ్చన్ వేయడానికి మనం ఏ విధంగా అడగాలో జెమినైని అడిగి నేర్చుకుందాం. హలో జెమినై, ప్రస్తుతము ఏదైనా ఒక పని జరుగుతుందా అని మనము క్వశ్చన్ వేయడానికి ఇంగ్లీష్లో ఏ విధంగా అడుగుతారో నువ్వు ఈ వీడియోలో నువ్వు వాటిని అడిగి చూపెట్టు. ఓకే, రైట్. అయితే ఆ క్వశ్చన్స్లో సబ్జెక్ట్స్ ఎలా ఉండాలంటే ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ ఉండే విధంగా చూడు. అయితే వీటితో పాటుగా ఎప్పుడైతే నువ్వు ఇంగ్లీష్ సెంటెన్స్ని ఇంగ్లీష్లో క్వశ్చన్ని ఫామ్ చేస్తావో వెంటనే తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ ఉండే విధంగా చూడు. ఓకే, లెట్స్ గో. ఖచ్చితంగా. ఎమ్ ఐ గోయింగ్ ద రైట్ వే అంటే నేను సరైన మార్గంలో వెళ్తున్నానా? ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ అంటే మీరు పార్టీకి వస్తున్నారా? ఇస్ షీ వర్కింగ్ టుమారో అంటే ఆమె రేపు పని చేస్తుందా? ఆర్ దే ప్లేయింగ్ ఫుట్బాల్ అంటే వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారా? ఇజ్ ఇట్ రైనింగ్ అంటే వర్షం పడుతోందా? ఆర్ వి దేర్ యెట్ అంటే మనం ఇంకా అక్కడికి చేరుకోలేదా? ఓకే, ఈజ్ ఎప్పుడు వాడాలి, ఆర్ ఎప్పుడు వాడాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ఖచ్చితంగా. ఈజ్ అనేది హీ, షీ, ఇట్ వంటి ఏకవచన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తాము. ఆర్ అనేది యు, వి, దే వంటి బహువచన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తాము. ఉదాహరణకు, షీఈస్ ప్లేయింగ్ ద పియానో మరియు దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఓకే, నువ్వు ఇప్పుడు మాకు ప్రశ్నలు ఎలా అడగాలో మాత్రమే చెప్పాలి. ఇంకొక వెర్బ్ తీసుకొని ఇప్పుడు జరుగుతుందా అని ఏ విధంగా అడగాలో ఇంకొక వెర్బ్ తీసుకొని ప్రశ్నలు ఫామ్ చేయి. ఐ, దే, ఈ షీట్తో పాటుగా ఇంకేవైనా నౌన్స్ తీసుకొని కొన్ని ప్రశ్నలు ఫామ్ చేయగలవు. ఖచ్చితంగా. ఈజ్ ద డాగ్ బాకింగ్ అంటే కుక్క మురుగుతోందా? ఆర్ ద చిల్డ్రన్ ప్లేయింగ్ అవుట్ సైడ్ అంటే పిల్లలు ఆరు బయట ఆడుతున్నారా? ఈజ్ ద సన్ షైనింగ్ అంటే సూర్యుడు ప్రకాశిస్తున్నాడా? ఆర్ ద బర్డ్స్ సింగింగ్ అంటే పక్షులు పాడుతున్నాయా? నెక్స్ట్ ఇంకా కొన్ని వర్బ్స్ తీసుకొని దే, ఈ షీట్ అనే సబ్జెక్ట్స్తో పాటుగా ఇప్పుడు నువ్వు తీసుకున్నట్లుగా కొన్ని నౌన్స్ కూడా తీసుకో వాటితో పాటుగా. ఓకే, లెట్స్ గో. ఖచ్చితంగా. ఈజ్ ద బేబీ స్లీపింగ్ అంటే పిల్లవాడు నిద్రపోతున్నాడా? ఆర్ ద స్టూడెంట్స్ స్టడీయింగ్ అంటే విద్యార్థులు చదువుతున్నారా? ఈజ్ ద కార్ రన్నింగ్ అంటే కారు నడుస్తోందా? ఆర్ ద ఫ్లవర్స్ బ్లూమింగ్ అంటే పువ్వులు వికసిస్తున్నాయా? ఎస్, వెరీ గుడ్, బాగా చెప్పావు. ఇప్పుడు యు, దే, ఈ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్ ఉండే విధంగా క్వశ్చన్స్ అడుగు. ఖచ్చితంగా. ఎమ్ ఐ డూయింగ్ దిస్ రైట్ అంటే నేను ఇది సరిగ్గా చేస్తున్నానా? ఆర్ వి గోయింగ్ టు ద బీచ్ అంటే మనం బీచ్కి వెళ్తున్నామా? ఆర్ యూ ఫీలింగ్ ఓకే అంటే మీరు బాగానే ఉన్నారా? ఆర్ దే కమింగ్ టు ద పార్టీ అంటే వాళ్ళు పార్టీకి వస్తున్నారా? ఇస్ హీ ప్లేయింగ్ ఫుట్బాల్ అంటే అతను ఫుట్బాల్ ఆడుతున్నాడా? ఇస్ షీ సింగింగ్ ఎ సాంగ్ అంటే ఆమె పాట పాడుతోందా? ఈజ్ ఇట్ రైనింగ్ అవుట్ సైడ్ అంటే బయట వర్షం పడుతోందా? ఓకే, ఇంకొక వర్బ్ తీసుకొని చెప్పగలవు. ఖచ్చితంగా. ఎమ్ ఐ స్పీకింగ్ టూ ఫాస్ట్ అంటే నేను చాలా వేగంగా మాట్లాడుతున్నానా? ఆర్ వి లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నామా? ఆర్ యూ లిస్నింగ్ టు మ్యూజిక్ అంటే మీరు సంగీతం వింటున్నారా? ఆర్ దే వాచింగ్ ఎ మూవీ అంటే వాళ్ళు సినిమా చూస్తున్నారా? ఈజ్ హీ రీడింగ్ ఎ బుక్ అంటే అతను పుస్తకం చదువుతున్నాడా? ఈజ్ హీ రైటింగ్ ఎ లెటర్ అంటే ఆమె ఉత్తరం రాస్తోందా?
ఈజ్ ఇట్ స్నోయింగ్ అవుట్ సైడ్ అంటే బయట మంచు కురుస్తోందా. ఎస్, వెరీ గుడ్, బాగా చెప్పావు. కంటిన్యూస్ టెన్స్లో ఐ మీన్ అంటే ఏదైనా ఒక పని జరుగుతుందా అని అడిగేటప్పుడు మనం ఏ విధంగా అడగాలో ఇప్పుడు నువ్వు ప్రశ్నలు ఇంగ్లీష్లో ఎలా అడగాలో అడిగి చూపించావు. అయితే నా ఛానల్లో వ్యూవర్స్ని సబ్స్క్రైబ్ చేయడం కోసం ఒక రిక్వెస్ట్ అడగవా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా. Are you enjoying this conversation? If so, please consider subscribing to my channel for more interesting discussions. ఓకే, దీనిని తెలుగులో ట్రాన్స్లేట్ చేయవా? ఖచ్చితంగా. మీరు ఈ సంభాషణను ఆస్వాదిస్తున్నారా? అయితే మరిన్ని ఆసక్తికరమైన చర్చల కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ జమునై, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.